హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మీకు వర్క్ చూపిస్తున్నాను కదండి. ఇది వచ్చేసి కాలమ్ డిజైన్ అనమాట. అంటే ప్రెజెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి. బ్లౌజులకి వేయించుకుంటున్నారు. అలాగే ఇప్పుడు డ్రెస్సులకు కూడా వచ్చేసాయండి. అంటే లాంగ్ ఫ్రాక్ ఒకలా ప్లెయిన్గా ఉందనుకోండి, దానికి కూడా ఇట్లా వేయించుకుంటున్నారు. అయితే ఇక్కడ బోట్ నెక్ లాగా ఫ్రంట్ వేయించుతున్నారు. సో ఫ్రంట్ అయితే బ్రాడ్ అయిపోయినా సరే అది మనం ఎలా గెడ్జెట్ చేసి కుట్టుకోవాలో చెప్తానండి. ఒక చిన్న టెక్నిక్ అనేది ఇందులో యూజ్ చేయాలి. చూడండి, మొత్తం కుట్టేశాక ఫ్రాక్ అనేది ఇట్లా వస్తుంది. ఇందులోనే నేనైతే మొత్తం డిజైన్ కట్ అవ్వకుండా యాక్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో చెప్తానండి. సో ఒక చిన్న టెక్నిక్ తెలుసుంటే ఫ్రాక్ అనేది ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుందండి. చూసారు కదా ఎంత అందంగా వచ్చేసింది. సో ఈ డిజైన్ అనేది సైడ్ కి వెళ్ళిపోకుండా, అంటే ఏదో రైట్ సైడ్ కైనా లెఫ్ట్ సైడ్ కైనా జరిగిపోకుండా కరెక్ట్ మిడిల్లోకి వచ్చేటట్టు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తానండి. సో బ్యాక్ వచ్చేసి ఇగోండి, వెనక్కి బోట్ నెక్ వచ్చేసి చిన్న రౌండ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో చూసారు కదా, ఇక్కడట ఫ్రంట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఫ్యాబ్రిక్ అనేది ఇది ఆల్రెడీ కటింగ్ చేసేసానండి. సో చూడండి, స్టెప్ బై స్టెప్ ఇందులోన మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ ఇట్లా పెట్టేసినాక లైనింగ్ పైన పెడతాం కదండి. ఇక్కడ చూసారా, ఇక్కడ అంటే ఈ మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ వెడల్పు వచ్చేసింది అనమాట. ఇలా వెడల్పు వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని, ఇప్పుడు నెక్ అంటే ఫ్రంట్ నెక్ అండి, ఇది బ్రాడ్ అయిపోద్ది అనమాట. అలాగే కుట్టిస్తే అలా అలాగా లేకుండా ఉండాలంటే ఇగోండి చిన్నది ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి కుడితే 1/2 ఇంచు అయ్యింది. ఇప్పుడు సెట్ అవుద్ది అనమాట. ఇక చూసారా, లైనింగ్ దగ్గర మీకు కట్స్ పెట్టి చూపించాను కదా చిన్నది. ఇప్పుడు చూడండి, ఈ మిడిల్కి ఇది వచ్చేసింది. ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర అంటే షోల్డర్ దగ్గర కట్స్ దగ్గర కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యాయి అనమాట. సో ఇట్లా మనమైతే ఈ ట్రిక్ అనేది ఖచ్చితంగా పాటించాలండి. ఎందుకంటే మనం కట్ చేసేది లైనింగ్ కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకుంటాం కదా. అందుకోసము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ డీప్ వెడల్పు వచ్చేసినా సరే మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవడమే. ఇవ్వండి, జరిగిపోకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఇట్లా పిన్నులు పెట్టేసుకోండి. ఇక చూసారు కదా, నేను పిన్నులు పెట్టాను కదండి. ఈ విధంగా పిన్నులు పెట్టేసుకొని ఇదే రాంగ్ సైడ్ లాగా ఇట్లా తిప్పండి. కింద లైనింగ్ పెట్టాను చూసారు కదా. మీరు చూడండి, నేను కుడుతూ ఉంటాను, చూస్తే మీకు బాగా అర్థమవుద్ది. అయితే ఈ క్లాత్ జరిగిపోకుండా ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకోండి. ఈ కుట్టు అనేది ఈ కింద వరకు వచ్చేయకూడదు. వర్క్ చేశారు కదండి, అదే డిజైన్ ఇచ్చారు కదా, అక్కడ వరకు వచ్చేయకుండా కొంచెం మిడిల్ వరకే ఉంచేయండి. తర్వాత ఒక 1/2 ఇంచు క్లాత్ ఉండేటట్టుగా ఫస్ట్ అయితే ఇలా రౌండ్ అనేది తిప్పేసుకోండి. ఇక చూసారు కదా, ఇట్లా అనమాట. ఈ డిజైన్ అనేది అసలు పోదండి. ఇప్పుడు ఇందాక మిడిల్లోన చిన్నది ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా, ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది తగ్గిందనమాట మనకి. ఇలాంటప్పుడు మనకి అడ్జస్ట్ అయిపోద్ది, కరెక్ట్గా నెక్ అనేది వచ్చేస్తుందండి. సో తర్వాత ఇప్పుడు రౌండ్గా వర్క్ చేశారు కదండి, ఆ వర్క్ పక్కనే మళ్ళీ కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇక చూసారా, ఈ విధంగా అనమాట. అయితే ఇప్పుడు చూడండి, మిడిల్ క్లాత్ అంతా తీసేయండి. ఇక చూసారా, ఇంత క్లాత్ తీసేయండి. అయితే ఒక 1/2 ఇంచు లేదంటే ఒక 1/4 ఇంచు క్లాతే ఉంచితే సరిపోద్ది, మరీ ఎక్కువైనా బాగోదనమాట. సో ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. చూడండి, ఆ వర్క్ దగ్గర మనం కుట్టేసాం కదా, అదైతే అస్సలు కట్ అవ్వకూడదండి. ఇంక కట్ అయిపోయిందంటే పాడైపోద్ది అనమాట. వర్క్ అనేది పాడైపోయి డిజైన్ అనేది పోతుందండి. అందుకోసం ఇక చూసారా, కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసేయండి. మెయిన్ అదే వేస్ట్ క్లాత్ అనమాట. సో నెక్స్ట్ ఇట్లా మనము ఫ్రంట్ వైపు ఇట్లా తిప్పేసరికి ఈ విధంగా వస్తుందండి. వచ్చేసి ఇలా కుట్టు వేసుకొని రౌండ్ దగ్గర పక్కనే కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇలా కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఈ లోపల లైనింగ్ ఉంది కదా, అది అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే కొంచెం పైకి వచ్చేసినట్టుగా వచ్చేస్తుందండి. అలా కింద నుంచి హ్యాండ్ ఇట్లా పెట్టేసుకొని ఆ లైనింగ్ని కింద కొంచెం లాగితే ఈ వర్క్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. వర్క్ దగ్గర పక్కనే స్టిచ్ అనేది ఇలా వేసేసుకొని వచ్చేయండి. ఇక చూసారా, రౌండ్ నెక్ ఇట్లా వచ్చేసింది, నీట్గా వచ్చేసింది కదా. మీరు స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఇక్కడైతే బ్రాడ్ అయిపోయింది. కాకపోతే నేను ఏం చేశానంటే అక్కడ అడ్జస్ట్ చేశానండి, అందుకోసమే కరెక్ట్గా వచ్చింది అనమాట. మనకి నెక్ కూడా కట్ అవ్వలేదు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ డాట్స్ అనమాట, ఫ్రంట్ డాట్స్ వేసేసుకుంటాం కదా. ఇది యాక్ పార్ట్ అనమాట, అంటే లాంగ్ ఫ్రాక్కి యాక్ పార్ట్ అండి. ఇలాంటి లాంగ్ ఫ్రాక్ ఇంకోటి నేనైతే ఛానల్లో పెట్టాను, అదే బ్లూ కలర్ది అనమాట. ఇవన్నీ ఒకే సైజ్. చూడండి, డాట్స్ వేసినప్పుడు కూడా ఆ వర్క్ అనేది అదే ఆ డిజైన్ అనేది పోకుండా ఇట్లా వేసేసుకోండి. సో అయిపోయిందండి, ఫ్రంట్ పార్ట్ది అయితే రెడీ. అదే ఫ్రంట్ సైడ్ కనిపించేది నీట్గా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట, ఈ బోట్ నెక్ లాగా వచ్చేసి ఇక్కడ చిన్న రౌండ్ అనేది ఇచ్చాను. అయితే నేను క్యాన్వా పేపర్ అనేది కట్ చేశానండి. సేమ్ ఈ విధంగా కట్ చేసేసుకొని
అంటే లెంత్ మనకి ఎంత కావాలో దాని ప్రకారం కట్ చేసేసుకొని, ఇది జరిగిపోకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఒక లైనింగ్ తీసేసుకొని, ఆ లైనింగ్ మీద ఇది కరెక్ట్‌గా పెట్టేసుకొని, ఐరన్ బాక్స్‌తో కొంచెం ఐరన్ చేసుకోండి. వేడి హీట్ తగిలిందనుకోండి ఇది అంటేస్తది. అదే చూసుకోండి క్లాత్ అనేది కాలిపోకుండా ఒకసారి చూసేసుకోండి. ఇగోండి ఇట్లా అంటేసినాక కొంచెం వచ్చేసిందనుకోండి, మళ్ళీ ఒకసారి ఇలా రఫ్ చేయండి. అంటేస్తది. ఎందుకంటే జరిగిపోద్దండి మనం కుట్టేటప్పుడు. చూసారు కదా! మీకు అర్థమైందా లేదా? ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి ఈ విధంగా మిగతా క్లాత్ అనేది తీసేయాలి. చూడండి నేను పావించి క్లాత్ అనేది ఉంచుతున్నాను. ఇట్లా ఉంచేసి మిగతా క్లాత్ అనేది కట్ చేసేయాలి. ఇగో చూసారా? అందుకోసమే కొంచెం ఎక్కువ వెడల్పు ఉండే లైనింగ్ అనేది తీసేసుకోండి. ఈ నెక్ అనేది దీనికి సెట్ అవ్వాలి. అయితే ఈ కటింగ్ చేసినప్పుడు ఈ నెక్ కూడా బ్రాడ్ అయ్యిందనుకోండి, దీన్ని కూడా ఎలాగ అడ్జస్ట్ చేయాలో చెప్తాను. సో మిడిల్‌లోకి వచ్చేసి ఇట్లా చిన్న కట్స్ పెట్టేసుకున్నాం కదా! అయితే ముందు ఇది జరిగిపోకుండా ఉండాలంటే అది ఈ కాన్వా పేపరు మనము నెక్ అనేది డిజైన్ కట్ చేసాం కదండి, ఇది ఊడిపోకుండా ఉండాలంటే అంటే మనం ఐరన్ చేసినా సరే కొంచెం ఊడిపోద్ది అనమాట. అందుకోసం కుట్టు అనేది ఫస్ట్ ఈ కుట్టు వేసుకున్నప్పుడు ఈ కాన్వా పేపర్ మీద వేసేసుకుని పర్వాలేదండి. అయితే కాన్వా కంటే బకరం యూజ్ చేయండి, చాలా స్టిఫ్గా వస్తుంది, చాలా అందంగా కూడా ఉంటుందండి. ఇది కొంచెం ఒక 2 సార్లు తడిపేసరికి కొంచెం మెత్తబడిపోతుంది. అది లేదనుకోండి బకరం, ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో మనం నెక్ ఏ విధంగా ప్లేస్ చేసామో అదే విధంగా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. చెప్పాను కదా, ఈ కాన్వా పేపర్ మీద కుట్టు అనేది వేసేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఇగోండి పక్కనే ఒక పావించి క్లాత్ అనేది ఉంచాం కదండి, ఆ క్లాత్ అంతా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కుట్టేసుకోండి. ముందుగానే మనం నెక్ బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి కుట్టే ముందు ఇట్లా రెడీ చేసుకోండి. ఇగోండి బ్యాక్ సైడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ని కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. కరెక్ట్గా ఫోల్డింగ్ చేస్తే 2 షోల్డర్ కరెక్ట్గా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసి అలాగైతే నెక్ అనేది సెంటర్కి వస్తుందండి, లేదంటే సైడ్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అందులోకి జారిపోయే క్లాత్లు అయితే ఖచ్చితంగా ఈ టిప్ అనేది ఉపయోగించండి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇలాగ అడ్జస్ట్ చేసినప్పుడు ఈ ఎక్స్ట్రా తోకలను కట్ చేసేయండి మనకి, ఎందుకంటే కుట్టేటప్పుడు రాంగ్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ క్లాత్ తోకలు ఉంటే తీసేయండి. సో ఇది కూడా సేమ్ ఈ విధంగా పెట్టేసుకోండి. ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ మిడిల్లో చిన్న కట్ పెట్టేసుకోండి. ఈ నెక్ కూడా పెట్టేసి ఇలా చూడండి, చూస్తే ఒకవేళ బ్రాడ్ అయ్యింది అనుకోండి, ఇగో చూసారా చిన్న బ్రాడ్ అయ్యింది అనమాట. అలాంటప్పుడు కూడా మనము ఈ విధంగా చిన్నది ఒక 1/4 ఇంచు క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేస్తే ఇలాగ నెక్స్ట్ మనం కరెక్ట్గా ఇలాగ అడ్జస్ట్ చేసుకొని పెట్టేయడమే. ఇక చూసారా కరెక్ట్గా వచ్చేసింది అనమాట. అంత భయపడిన అవసరం లేదండి. ఒకవేళ నెక్ బ్రాడ్ అయిపోయినా సరే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొత్త వరకు అయితే బాగా ఉపయోగపడుతుందండి. సో ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు బాగా కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. సో మిడిల్లోకి ఈ క్లాత్ అనేది ఇలా కుట్టేసుకొని ఇక్కడ వరకు వచ్చేయండి. ఇక సో ఈ పేపర్ వరకు కుట్టేయకండి, కొంచెం 1/4 ఇంచు పై వరకు కుట్టేసి, ఎందుకంటే జరిగిపోకుండా ఉండాలంటే మనం పిన్నులు పెట్టినా సరే కొంచెం ఈ విధంగా కుట్టేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి అలాగే క్యాన్వా కుట్టాం కదండి, ఆ క్యాన్వా పక్కనే కుట్టు అనేది వేసేసుకొని రండి. క్లాత్ మీదే వేయాలి, ఆ పేపర్ మీద అయితే అసలు వేయకూడదు. ఇందాక స్టార్టింగ్ పేపర్ మీద వేసాము, ఎందుకంటే అది జరిగిపోకుండా ఉండాలంటే. కాబట్టి ఇది బ్యాక్ పార్ట్ మీద పెట్టేసినప్పుడు మాత్రము పేపర్ మీద పెట్టకుండా పక్కనే కుట్టు అనేది వేసేసుకొని రండి. ఇగో చూసారా ఇట్లా అనమాట. ఇగో నీట్గా ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి, అయితే లాగొద్దు, స్లోగా కుట్టేసుకొని అయితే రండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగో బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చింది, నీట్గా కరెక్ట్గా అడ్జస్ట్ అయింది. చూసారు కదా, మనం కట్ చేసే దగ్గర ఈ నెక్ కూడా వచ్చేసిందండి. సో తర్వాత వచ్చేసి ఈ క్లాత్ అంతా తీసేయండి. అయితే చెప్పాను కదా ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇలా కుట్టేటప్పుడు మాత్రం ఒక 1/4 ఇంచు క్లాత్ అనేది ఉంచండి. దగ్గరికి అయితే అస్సలు కట్ చేసేయకూడదు, పాడైపోద్ది అనమాట. ఒక 1/4 ఇంచు క్లాత్ అనేది ఉంచేసుకొని ఇలాగా మిగతా వేస్ట్ క్లాత్ అంతా ఇలా తీసేయండి. ఇగో చూసారా ఇట్లా మొత్తం రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసాక ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ క్లాత్ని చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఈ కట్స్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. పేపర్ దగ్గర పక్కనే మనం కుట్టు వేసాం కదా, ఆ కుట్టు అనేది అస్సలు కట్ అవ్వకూడదు. ఆ ముందు క్లాత్ మాత్రమే మనం చిన్నది కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే తిరిగేటప్పుడు ఇది నీట్గా తిరుగుతుందండి, వెనక వైపు ఇట్లా తిప్పేస్తాం కదా ఈ నెక్కని, అప్పుడు షేప్ అనేది నీట్గా రావడానికి ఆ కట్స్ అనేవి అట్లా పెడదాం. తర్వాత ఇది ఓపెన్ చేసేసుకోండి నీట్గా. ఇప్పుడు మనము ఎలా కుట్టామో అదే బ్యాక్ సైడ్ ఇట్లా ఓపెన్ చేసేస్తే ఇక్కడ ఈ మూలలు షార్ప్గా రావాలంటే ఏదో ఒక నీడిల్తో ఇట్లా అనేయండి, కొంచెం బాగా వస్తాయి అన్నమాట. సో చూడండి నెక్ అనేది ఈ విధంగా వచ్చేసిందండి. ఇక్కడ మన ఇష్టం అండి, బటన్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే థ్రెడ్లనే పెట్టేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, థ్రెడ్ అనేది ఇక్కడ కట్టేసానండి. సో తర్వాత ఈ నెక్ అనేది షేపు అనేది కరెక్ట్గా ఉండాలంటే ఇలాగ పైనుంచి అయితే ఒక కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇక చూసారా ఈ చివరికి కూడా కరెక్ట్గా ఇప్పుడు నెక్ మనం ఎలాగా
కుట్టేమో అదే విధంగా ఇలా పైన అయితే కుట్టేసుకొని వచ్చేయండి. అయితే కుట్టినప్పుడు అయితే మాత్రం అస్సలు లాగొద్దండి, రౌండ్ షేప్ అనేది మళ్ళీ షేప్ అవుట్ అయిపోద్ది అనమాట. అందుకోసం లాగకుండా క్లాత్ని కొంచెం కొంచెం జరుపుతూ కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. మూలలు కూడా ఇట్లా ఇవ్వండి ఇలాగా. సో ఫ్రెండ్స్ ఇగో చూసారు కదా, ఈ విధంగా అండి బ్యాక్ బోట్ నెక్ అలాగే రౌండ్ షేప్ వస్తే ఈ విధంగా నీట్గా ఉంటుందండి. ఇగో సో చూసారు కదా, చాలా సింపుల్గా నెక్ వెడల్పు అయినా సరే మనం ఏ విధంగా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలనేది అయితే నేను వీడియోలో చెప్పాను కదండి. సో ఇలాంటి వీడియోలు ఇంకేమైనా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అంటే కొత్త వారు అయితే భయపడిపోతారు, నెక్ డీప్ అయిపోయింది, బ్రాడ్ అయిపోయింది, ఎలాగ అడ్జస్ట్ చేయాలని అసలు భయపడకూడదండి. పర్వాలేదు, మనం అడ్జస్ట్ చేసుకొని చాలా విధంగా కుట్టేసుకోవచ్చు, చాలా నీట్గా వచ్చేస్తుంది. మీకు ఇంకేమైనా వీడియోలు కావాలంటే చెప్పండి, నేనైతే వీడియో చేసి పెడతాను. సో ఫ్రెండ్స్ వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది కదండి, అదైతే మీరు ఆన్లో పెట్టేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ డాట్స్ వేసేసాక తర్వాత ఇదిగోండి ఫ్రంట్ అయిపోయింది, అలాగే బ్యాక్ అయిపోయింది కదండి. ఈ షోల్డర్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ నేనైతే కుట్టేశానండి, పక్కన పెట్టాను. అవేమొచ్చి మీకు ఇందులోనే యాడ్ చేయలేదు, క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఫైనల్ లుక్ అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఈ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఈ లోడింగ్ పద్ధతులు ఇట్లా చేసుకోవచ్చండి. పైన ముందుని కొంచెం క్లాత్ ఉంది కదా, అదే మనం కుట్టిన ప్యాచ్ది, అది కొంచెం ముందుకి ఇట్లా పెట్టేసి పైనుంచి ఇట్లా 2 కుట్టు వేసేసుకొని మళ్ళీ ఇది ఫోల్డింగ్ చేసి కుట్టేయడమే. అయితే అది ఇప్పుడు మిస్ అయ్యింది, మీకు ఇంకొక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో మొత్తం కుట్టేసరికి ఈ విధంగా వచ్చిందండి డ్రెస్ అనేది. అయితే దీని డ్రెస్ నా బాటమ్ కూడా జాయింటింగ్ అనేది నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేశాను చూడండి. ఈ 2 ఒకలవే అనమాట. అందుకోసం బ్లూది ఒకటి ముందుగా ఫ్రాక్ అనేది మీకు షేర్ చేశాను కదా, సేమ్ అది ఇది ఒకరిదే అనమాట. అందుకోసం నేను మొత్తం అయితే చూపించలేదు, ఓన్లీ ఈ అప్పర్ డిజైన్ అనేది కట్ అవ్వకుండా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియోలో చెప్పానండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి చూసారా, బ్యాక్ వచ్చేసి ఇట్లా పెట్టేసుకోండి, చూడడానికి చాలా అందంగా ఉంటుందండి, లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సో హ్యాండ్స్ కూడా ఈ డిజైన్ అనేది చేయించుకున్నారండి, కాలమ్ డిజైన్ అనేది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు డ్రెస్సులకు కూడా వేసేసుకుంటున్నారు, అలాగే టాప్లకు కూడా ఇప్పుడు డిజైన్ అనేది వచ్చి. సో ఇదిగోండి ఫుల్ సర్కిల్లో అంబ్రెల్లా ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. దీని స్టిచ్చింగ్ కావాలంటే ముందు వీడియోలో పోస్ట్ చేశానండి, ఇంకొక కలర్తోనే, బ్లూ కలర్తోనే, అది ఒకసారి చూడండి. సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.